హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మితిన్ బ్లాగ్స్. ముందుగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు సండే స్పెషల్గా మా ఇంట్లో మటన్ కర్రీ అయితే చేశాను. సండే అంటే నేను నాన్ వెజ్ లేకుండా కంప్లీట్ అవ్వదు అనేది నా పర్సనల్ ఫీలింగ్. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి ఫీలింగ్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము. ముందుగా 1/2 kg మటన్ని శుభ్రంగా 2-3 సార్లు పసుపు వేసి శుభ్రంగా కడిగి అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి కొన్ని నీళ్ళు వేసి ఒక 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ బాగా ఉడకాలన్నమాట. ఉడికించిన మటన్ని తీసి పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి, కొంచెం మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ వేసి అందులోనే దాల్చిన చెక్క, కొన్ని లవంగాలు, 2 బిర్యానీ ఆకులు వేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసాను. అందులోనే సిమ్లో పెట్టుకొని కొద్దిగా బాగా దాన్ని మగ్గించుకోవాలి. మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఒక్కరు కూడా లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఆనియన్స్ అనేది కొద్దిగా మగ్గిపోయిన తర్వాత అందులోనే ఫ్రెష్గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసాను. పచ్చివాసన అంతా పోయేంత వరకు మనం దాన్ని బాగా మగ్గించుకోవాలన్నమాట. ఎప్పుడైనా సరే ఏ కర్రీస్లోకైనా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మాత్రం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా మనం నూరుకుంటే చాలా బాగుంటుంది. కర్రీస్లోకి టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు బాగా పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేలుతున్నట్టుగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు అందులోకి 2 టమాటాలు, 1 ఉల్లిపాయని మెత్తగా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని ఆ పేస్ట్ని కూడా తీసి కూరలో యాడ్ చేసుకోవాలన్నమాట. ముందు ఫ్రై చేసేటప్పుడు ఉల్లిపాయ వేసారు కదా, మళ్ళీ కూడా ఉల్లిపాయ వేసి మిక్సీ పట్టాలా అని అడుగుతారేమో. నేనైతే ఇది చేయడం నాకు సరిగా రాదు. నేనైతే ఇది సెకండ్ టైమే చేయడము. నాకు వచ్చిన విధానాలు అన్నిని బట్టి నేనైతే కర్రీ చేసేసాను. ఫైనల్గా అయితే చాలా టేస్టీగా వచ్చింది. అందులోనే మనం ఆల్రెడీ మటన్ ఉడికించుకునేటప్పుడు కొంచెం ఉప్పుని వేసాము, దానికి తగినట్టుగా కొద్దిగా ఉప్పుని కూడా వేసాను. ఇప్పుడు అది కొంచెం బాగా ఆయిల్ అంతా సపరేట్ అవుతుంది చూడండి. అందులోనే ఈ స్టేజ్లోనే కారంని కూడా వేసుకోవాలి. కారం నేనైతే ఇక్కడ కొంచెం ఎక్కువగానే వేసాను, మటన్ కాబట్టి కొంచెం ఎక్కువగానే వేసాను. మీరు మీ టేస్ట్కి తగ్గినట్టుగా వేసుకోండి. అందులోనే నేను 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని కూడా యాడ్ చేసి ఒక 5 minutes మొత్తం బాగా కలుపుకొని కొద్దిగా వాటర్ వేసి బాగా కలిపాను అన్నమాట. మటన్ కర్రీని మనం చపాతీలోకి, దోశ, రాగి సంగటి, తర్వాత బగారా రైస్, నార్మల్ రైస్, ఎన్నో విధాలుగా మనం తీసుకోవచ్చు. కాకపోతే నేనైతే ఇక్కడ రాగి సంగటితో తిన్నామన్నమాట. మాకు చాలా బాగుంది. మేము ఏ నాన్ వెజ్ కర్రీస్ చేసుకున్నా మా సైడ్ అయితే రాగి సంగటి అనేది కంపల్సరీ ఉంటుంది. అలా తింటారు కూడా, బాగుంటుంది. అంతేకాకుండా రాగి సంగటి అనేది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. సో మీలో ఎవరైనా రాగి సంగటి విత్ మటన్ కర్రీ ట్రై చేయకపోతే డెఫినెట్గా ట్రై చేయండి. 100% సూపర్గా ఉంటుంది. నేను చేసిన మెథడ్లోనే సింపుల్గా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం ఉడికించుకున్న మటన్ని ఆ గ్రేవీలో మనం వేసేసి ఆ మటన్ పీసెస్ అన్నిటికీ ఆ మసాలా పట్టే వరకు ఒక 5 minutes లో టు మీడియం ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకొని తర్వాత ఒక గ్లాసు లేకపోతే 1/2 glass వాటర్ వేసుకొని ఒక 10 minutes మనం ఉడికించుకొని ఫైనల్గా మటన్ మసాలా, కొత్తిమీర వేసి ఒక 5 minutes ఉడికించేసామంటే మనకి చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా మీ ఇంట్లో కూడా ఈ మటన్ కర్రీని నేను చెప్పిన విధానంలో ట్రై చేసి చూడండి. అంటే నేను ఏదో ప్రొఫెషనల్ అన్నట్టు కాదు, కానీ సింపుల్గా చేసినా కూడా చాలా టేస్టీగా వచ్చిందండి. నేనైతే నాకు తెలిసిన విధానంలో ఈ కర్రీని అయితే చేశాను. ఈ వీడియోని కూడా ఎందుకు అప్లోడ్ చేస్తున్నానంటే నేనైతే ఇది సెకండ్ టైం చేయడము. నాలాగా ఎవరైనా తెలియకుండా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని నేను ఈ వీడియో చేశాను. సో ప్లీజ్ ఇదండి ఇవాల్టి వీడియో. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.